దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి వారు దయచేసి కూర్చున్నట్లయితే కొద్దిసేపు దేవుని వాక్యానికి సమయం ఇద్దాం. దేవుని యొక్క కృప మనల్ని ఆవహించి ఉంటుండగా పరిశుద్ధాత్మ లేఖనాలు మన కొరకు మరి చక్కని జ్ఞానాన్ని ఇవ్వటానికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. జీవ గ్రంథంలో మరి ప్రతిసారి కూడా నూతన ఉజ్జీవము, ఆదరణ, శక్తి, బలము, ఆశీర్వాదం అనేటువంటివి లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈరోజు శ్రద్ధ కలిగి పని చేయటాన్ని గురించి, శ్రద్ధను గురించి మనం నేర్చుకోబోతున్నాం. సామెతల గ్రంథంలో అంటున్నారు కదా, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అన్నారు. చూడండి, మన లోకంలో ఏ పని అయినా చేసేటప్పుడు పని చేయటం ఒక ఎత్తు, పని ఆసక్తితో చేయటం ఒక ఎత్తు. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసాన్ని మనం మొదటిగా తెలుసుకున్నట్లయితే ఈ పాట మనకు బాగా అర్థమవుతుంది కదా. పని చేయటం వేరు, ఆసక్తితో చేయటం వేరు అనేది మనందరికీ తెలిసిందే. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుని ఆసక్తితో చేయటం అనేది ఒక పరిపూర్ణతలోనికి వెళుతూ ఉంటాం. కొన్నిసార్లు అనాసక్తగా, మొహమాటంగా, ఇబ్బందికరంగా కొన్ని పనులు చేసినట్లయితే దాని యొక్క ప్రతిఫలాన్ని పూర్తిగా మనం అనుభవించలేం. ఈ మాట మనం చూస్తే దైవిక నియమంలో మొట్టమొదటిగా మనం చూసేది, ఏ కార్యము చేసినప్పటికీ ఆసక్తి కలిగిన ప్రజలను దేవుడు చూస్తున్నారు. మనం చేసే ఆరాధన, మనం పాడే కీర్తనలు, మనం వినేటువంటి వాక్యము, బోధించే వాక్యము, పరిచర్య, ఏది చేసినప్పటికీ కూడా ఆసక్తి కలిగి చేయటం అనేది. అందుకే దేవుడు చాలా స్పష్టంగా చెప్తారు కదా, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ నేను హృదయాలను చూసేటటువంటి దేవుడు. కనుక మనం చేసేటటువంటి పనిలో మనం బహుశా ఒకవేళ భౌతికంగా మనం పైకి కనిపించే విధంగా ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు హృదయాలను చూసేటటువంటి దేవుడు. అందుకని మనం చేసేటటువంటి దేవుని సన్నిధి, భక్తి, విశ్వాసం అనేది ఆసక్తితో చేసినప్పుడు మాత్రమే మనం దీవించబడతాం. చేసామా లేదా అనేది కాదు. ఈరోజు చాలా మంది నేను చేశానా లేదా, ఎస్ఆర్నో అనే విధంగా మాట్లాడతారు. కానీ దేవుడు వాక్యం చెప్పేది ఏమిటంటే నీ ఆసక్తి ఆ పని విషయంలో ఎంతవరకు ఉంది. చూడండి, మూలవాక్యాన్ని చదువుదాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. ఒకసారి చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, నా కుమారులారా, తనకు పరిచారకులయుండి దూపము వేచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకునేను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి అన్నాడు. రైట్. మనం ఏదైనా పని చేసేటప్పుడు ముఖ్యంగా దేవుని సన్నిధిలో అంటున్నారు కదా, మీరు పరిచారకులయ్యుండి. ఈ మాట ఆనాటి ప్రజలైనటువంటి యాజకులు సన్నిధిలో ఉండేవారికి. ఈరోజు రాజులైన యాజక సమూహం మనమే. అందుకని అంటున్నారు కదా, మీరు ఆయన సన్నిధిలో నిలిచి పరిచర్య చేయుటకు మిమ్మును పిలిచెను గనక ధూపము వేయుటకైనను పరిచర్య చేయుటకైనను మీరు అశ్రద్ధ చేయకుడి అన్నారు. ఈరోజు ఈ మాటను మనం అన్వయించుకున్నట్లయితే దేవుని సన్నిధికి రావటానికి మన యొక్క ఆసక్తి, ఎంత శ్రద్ధగా దేవుని సన్నిధికి మనం వస్తున్నాం, కీర్తనలు పాడేటప్పుడు ఎంత శ్రద్ధగా ఉంటున్నాం, వాక్యాన్ని వినేటప్పుడు ఎంత శ్రద్ధగా వాక్యాన్ని వింటున్నాం. ఎందుకనంటే ఈ బాధ్యతలన్నీ నిర్వర్తించేటప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఎవరి కోసం? ఒకవేళ నేను పరిచర్య చేస్తున్నాను, ఒకవేళ నేను ప్రార్థన చేస్తున్నాను, నేను బోధిస్తున్నాను, ఏది చేసినా ఎవరి కోసం అని అంటే ఇవన్నీ చూసేటటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడని మనం నమ్ముతున్నాం. ఆయన ఏం చూస్తాడు? ఇప్పుడు హృదయాన్ని చూస్తాడు. ఒకవేళ మనుషుల రూపంలో మనకు ఒక ఐడెంటిటీ రావచ్చు, అబ్బా అన్ని పని ఈయనే చేస్తాడు, లేకపోతే అంతా ఈయనే కష్టపడతాడు. ఎన్ని అనుకున్నా కూడా నీ ఆసక్తిని, నీ హృదయాన్ని చూసేవాడు నీ దేవుడు. ఆసక్తితో చేస్తున్నావా? అందుకే మనం చాలాసార్లు అనుకుంటాం, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువారు చెప్తూ, వేషధారుల గురించి చెప్తూ, సంత వీధుల్లో ప్రార్థన చేస్తారు, మరేదో చేస్తారని చెప్తూ, వారి ఫలమును వారు పొంది ఉన్నారు అన్నారు. వారికి ఫలం ఏముంటుంది? వాళ్ళ యొక్క హృదయంలో వాళ్ళకి ఒక ఆలోచన ఉంది. ఏమిటది? నన్ను గుర్తించాలనేటువంటి ఒక గుర్తింపు. ఆ గుర్తింపు మాత్రమే పొందుకున్నారు వాళ్ళు, అంతే. దేవుని ఆశీర్వాదం పొందుకోలేదు. వారి ఫలము వారు పొందుకున్నారంటే నీకు ఏ ఐడెంటిటీతో నువ్వు వచ్చావో, నువ్వే ఉద్దేశంతో వచ్చావో అదే చూస్తున్నావా, లేక దేవుని హృదయం, దేవుని యొక్క సన్నిధిలో నీ హృదయాన్ని శ్రద్ధ కలిగి చేసిన వ్యక్తిగా? ఈరోజు మనుషుల ఫేవర్, మనుషుల దయ సంపాదించుకుంటున్నామా, దేవుని దయను సంపాదించుకుంటున్నామా? రైట్. ఈ మాట మనం చూసినట్లయితే కొన్ని విషయాలను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. తీతు పత్రికలోకి వద్దాం. తీతు పత్రిక 2వ అధ్యాయము
14వ వచనాన్ని మనం చూస్తే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసము పవిత్రపరుచుకునేను. దేవునికి ఎలాంటి ప్రజలు కావాలి అంటే ఆసక్తి కలిగినటువంటి ప్రజలు, తన కోసరము ఆసక్తి కలిగిన ప్రజలు. నువ్వు ఏ పని చేసినప్పటికీ ఆసక్తితో మనం చేశామనేటువంటిది దేవుడు చూస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, బైబిల్ గ్రంథంలో అనేక ఉదాహరణలు మనం చూస్తాం. కయీను ఏబేలు గురించి చూడండి. కయీను ఏబేలు గురించి మనం చూస్తే ఏబేలు అర్పణ అర్పించబడింది, కయీను అర్పణ అర్పించబడలేదు. కారణం ఏమిటి? ఇద్దరు అర్పించారు. ఒకవేళ మనం మానవ రీతిగా మాట్లాడుకుంటే అర్పణ ఉందా లేదా? ఉందండి. బలిపీఠం దగ్గరికి తెచ్చారా లేదా? తెచ్చారండి. అర్పించారా లేదా? అర్పించారండి. కానీ రిజల్ట్ ఏమిటయా అంటే ఒకరు అంగీకరించబడ్డారు, ఒకరు అంగీకరించబడలేదు. కాన్సిక్వెన్సెస్, పర్యవసానం ఏమిటయ్యా అన్నట్లయితే ఇదిగో మొదటిగా వారు విశ్వాసముతో ఆ పనిని జరిగించకపోవటమే, ఆసక్తితో జరిగించకపోవటమే. ఈ మాట ఎప్పుడైనా మీరు విన్నప్పుడు ఒకటి మాత్రం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనం అందరం కూడా దేవుని సన్నిధికి వచ్చి నేను ప్రార్థిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను, నేను సేవ చేస్తున్నాను. అయితే అల్టిమేట్గా అంగీకరించబడిందా లేదా? అదేమిటంటే నేను చేసింది ఎందుకు అంగీకరించబడదు అని అంటే కయీను ఏబేలు ఉదాంతం చూద్దాం. ఇద్దరు చేశారు, కానీ ఒకరు అంగీకరించబడ్డారు, ఒకరు అంగీకరించబడలేదు. ఈరోజు మన ఆరాధనైనా మనం పరిశీలన చేసుకోవాల్సిందే. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మన యొక్క ఆసక్తిని బట్టి ఇది అంగీకరించబడాలి, నేను అంగీకరించబడాలి అని అంటే ఇక్కడ మనం చూస్తున్నాం శ్రద్ధ కలిగి అన్నారు. ఈ శ్రద్ధ కలిగి చేయవలసినటువంటి కొన్ని పనులను మీకు నేను తెలియపరుస్తాను ఈరోజు. మొట్టమొదటిగా దేవుని ధర్మశాస్త్రం లేక దేవుని వాక్యము ఎడల మన ఆసక్తి ఎలా ఉంది అనే విషయాన్ని చూద్దాం. రండి, సంఖ్యాకాండ గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే సంఖ్యాకాండ గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. ఒక నెల దినము అనగా అది మీకు నాసికారంధ్రములో వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దాన్ని తిందురు. ఎలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చి తిమి అనుకుంటిరి అన్నారు. ఇక్కడ మీరు చూస్తే ఇశ్రాయేలు ప్రజలు మన్నా అనేటువంటి ఆహారాన్ని తింటున్నారు. మన్నాను తింటున్నారు, కొంతకాలం అయింది. వీరికి ఏం జరిగిందయ్యా అన్నట్లయితే వీరికి అనాసక్తత వచ్చేసింది. ఎందుకనంటే ఇప్పుడు తిన్న మన్నా కదా, ఎప్పుడు తిన్న వెజిటేరియనే కదా, ఎన్వి తినాలి, మాంసాహారం తినాలి అని. అయితే దేవుడు ఇవ్వగలిగిన వాడు, దేవుడు శక్తివంతుడు అంటున్నారు కదా. అయ్యా ఇదిగో మీరు యెహోవాను నిర్లక్ష్యం చేశారు, నీ కోరుకుంటే సరే తప్పేమీ లేదు, నీకు ఆశ ఉంటే తప్పేమీ లేదు, కానీ నువ్వు చేసింది ఏమిటయ్యా అన్నట్లయితే దేవునిని నిర్లక్ష్యము చేశారు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేశారు. చూడండి, మనం అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో మీరు చదవద్దు, కానీ బెరయా సంఘస్థులు ఉంటారు. అక్కడ బెరయా సంఘస్థులు ఎలాంటి వారు అయ్యా అన్నట్లయితే పౌలు శీల చెప్పిన సంగతులను వారు అలాగూ ఉన్నవో లేదో అని వారు వెళ్ళిపోయిన తర్వాత మరలా వాక్యాన్ని పరిశీలన చేసుకుంటున్నారు. ఈరోజు అనేక రిఫరెన్సెస్ మనం చదువుతూ ఉంటాం, అభ్యాసం చేస్తూ ఉంటాం, లెసన్స్ మనం చదువుతూ ఉంటాం. ఇంతటితోనేనా? బెరయా సంఘస్థుల ఆసక్తి ఎలాగంటే ఇక్కడ అయిపోయిన వెంటనే మళ్ళీ రివ్యూ చేసుకున్నారట. దాన్నే ధ్యానించటము అన్నారు కదా, దాన్నే ధ్యానించటము. ఈరోజు పిల్లలకి హోంవర్క్ ఎందుకు ఇస్తారు టీచర్స్? చెప్పేశాం కదా, పాఠం అంటే సరిపోదు. మళ్ళీ వారి ఇంటికి వెళ్ళాక దాన్ని రివ్యూ చేసుకోవాలి. మరొకసారి 1కి 2 సార్లు 2కి 3 సార్లు రివ్యూ చేసుకుంటే వారు చక్కగా మనసుకి ఆకలింప చేసుకుంటారు సబ్జెక్ట్ అనేటువంటిది మెయిన్ థాట్. అలాగే ఈరోజు దేవుని చిత్తంలో మన ఆసక్తి ఏమిటి ఈరోజు కదా? మన ఆసక్తి మనమే ఉన్నాం, ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఏదైనా మీరు తీసుకోండి, ఒక విద్య కానీ ఒక సబ్జెక్ట్ కానీ, దాన్ని ఎంతసేపు మనం ప్రాక్టీస్ చేస్తాం, ఎన్నిసార్లు దాన్ని రిహార్సల్ చేస్తాం, ఎన్నిసార్లు దాన్ని ప్రాక్టికల్గా ఆలోచిస్తాం. పర్ఫెక్షన్కి వెళ్ళాలంటే ఏం చేయాలో, మేబీ మీరు ఏదైనా ఒక ఆర్ట్ కావచ్చు, ఏదైనా ఒక గేమ్ కావచ్చు, ఏదైనా ఒక స్పోర్ట్స్ కావచ్చు, ఏదైనా ఒక సబ్జెక్ట్ కావచ్చు, ఏదైనా ఒక ఆర్ట్, ఏదైనా మీరు తీసుకోండి. అందులో పర్ఫెక్షన్లోకి వెళ్ళాలి అంటే చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ వెళ్తేనే ఒక పర్ఫెక్షన్కి వెళ్తాం. ఈరోజు దేవుని వాక్యము శ్రేష్టత, దేవుని వాక్యము శ్రేష్టత. మనం చాలాసార్లు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటాం, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటాం. కానీ మనం ప్రశ్నించుకుంటే ఎందుకొరకు కొన్నిసార్లు ఈరోజే మనం చూసాం, ఆలస్యం అయిపోతుంది. మనం ఒక 3 పాటలు పాడితే సంతోషమే, కానీ టైం గురించి ఏం చేస్తున్నాం? తగ్గించేసేసుకుంటున్నాం. 2 పాటలకి, 1 పాటకి. కారణం ఏమిటి?
ఆ ఆసక్తి మనలో ఉన్నప్పుడు ఒకటికి మరొకటి అదే దేవుడు చూసేది. ఎప్పుడైతే నువ్వు ప్రేమగా చేస్తున్నావో, ఆసక్తిగా చేస్తున్నావో, ఎందుకు మనం అందరం ఇక్కడ ఉన్నాం? ఒకటే మాట, ఆరాధించటానికి. దేనికి ఆరాధించటానికి? దేవుని సంతోషపరచటానికి. దేవుని సంతోషపరచాలంటే మనం ఆసక్తితో పనులు చేయాలి. మనం ఎక్కువ సమయాన్ని దేవునికి గడపాలి, దేవుని వాక్యానికి చెవినివ్వాలి. అందుకే అంటున్నారు ఇక్కడ ధర్మశాస్త్ర విషయంలో వాక్యాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. చూడండి, కీర్తన గ్రంథం 16వ సంకీర్తన 4వ చరణంలో మనం చూసినట్లయితే, 16:4 మనం చూసినట్లయితే, యెహోవాకు వేరే అనుసరించి వారర్పించు రక్తపానీయ అర్పణములను నేను అర్పింపను. చూడండి, ఎందుకనంటే అలాంటి ప్రాక్టీస్ నేను చెయ్యను. కారణం ఏమిటి? దేవుడికి కావాల్సింది రక్తపాన అర్పణాలు కాదు, వస్తువులు కాదు, మరొకటి కాదు. హృదయపూర్వకంగా నీవిచ్చేటటువంటిది దేవుడు అంగీకరించే దేవుడు. పిల్లలు గమనించండి, ఈరోజు వాక్యానికి ఎంత ఆసక్తినిస్తున్నాం. ఈరోజు విశ్వాస జీవితాలు వెనకబడిపోవటానికి గల కారణం అదే. ఆత్మీయ జీవితాలు చల్లారిపోవడానికి గల కారణం అదే. సంఘాలు బలహీనపడిపోవడానికి గల కారణం అదే. ఎందుకనంటే వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం, వాక్యానికి శ్రద్ధనివ్వకపోవటం. మనం ఇక్కడే ఉంటాం, మన తలంపులు ఎక్కడో ఉంటాయి. కాసేపు వాక్యం చెప్తే ఎప్పుడు వాక్యమేనా అనుకుంటాం. 1-2 కార్యక్రమాలు పెడితే అమ్మో చాలా కార్యక్రమాలు అనుకుంటాం. కానీ లోకంలో లేని విసుకది మనకి. లోకంలో కొన్ని విషయాలకు మనకు విసుకుండదు. కొన్ని రకాలైనటువంటి పనులు మనం చేస్తూ ఉంటాం. దేవునికి వ్యతిరేకమైనవి చేస్తాం అనుకోండి కొంతమంది. వాళ్ళు అనాసక్తిగా, మీరు చూడండి, ఒకవేళ ఒక మద్యపానం తాగి ఆయన వ్యక్తి ఉన్నాడు, ఆయన తాగడం మొదలు పెట్టాడు అనుకోండి, ఎప్పటికైనా ఒకనాటికి అనాసక్తి వస్తుందా? చాలనే మాట వస్తుందా? ఎవరైనా ఏ వ్యసన పరుడైనా, నేను చాలాసార్లు అంటాను, ఏ మద్యపానం తాగే వ్యక్తి అయినా, ఏమండి నేను ఒక 10-15 ఏళ్ళ నుంచి తాగానండి, ఇక రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నానని ఎవరైనా అనుకుంటారా? ఎవ్వరూ అనరు. కారణం ఏమిటి? ఇంకా అంతకంతకు. ఎందుకంటే ఆ బలహీనతలో వారు ఆసక్తిని పెంపొందించుకున్నారు. అందుకని ఆసక్తి పెరిగినప్పుడు అది నష్టపరిచేదైనా సరే అందులో ఆసక్తిగా ఉంటారు. జూదంలో ఉన్న వ్యక్తి ఎప్పటికీ నష్టపోవడం. చాలా మంది అంటారు, అబ్బాయి నీ బతుకెట్టుకుని ఎందుకు జూదం ఆడుతున్నావు, ఎప్పుడు నష్టపోవడమే కదా, మళ్ళీ ఎందుకు ఆడుతున్నావు? వ్యసనం, ఆసక్తి. ఎన్నిసార్లు నష్టపోయినా మళ్ళీ ఆడాలి. అరే ఎందుకు చేస్తున్నావు ఈ పని, ఎంత నష్టపోతున్నావు కదా, ఇకనైనా విరమించుకో. తెలియట్లేదా? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆడేసావు, అయిపోయింది, ఇంకేమిటి, ఇదిగో ఎక్కడో వస్తువులు అమ్మేశానా, మోసం చేశానా, దొంగతనం చేశానా అంటే వారి చెడ్డ విషయాలలో కలిగినటువంటి ఆసక్తి. ప్రియులారా గమనించండి, అదే జీవము గల దేవుని ఎడలని ఆసక్తి ఉన్నట్లయితే ఎంత ఆశీర్వదింపబడతాం. అందుకని మొదటిగా దేవుని వాక్యము ఎడల ఆసక్తిని గురించి చెప్తున్నారు. అలాగే దేవుని మందిరము ఎడల ఆసక్తి. నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ నెహెమ్యా గారి గురించి ప్రారంభంలో మనం చూస్తే, దేవుని సన్నిధి ఎడల ఆయనకున్న ఆసక్తి ఎలాంటిదంటే, ఆయన చాలా దూరదేశంలో ఉన్నాడు. అంటే యెరూషలేము నుంచి బబులోనికి వెళ్ళిపోయారు. వీరందరినీ కూడా బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు ఆయన. ఈ లోపల ఆయనకు ఒక సమాచారం వచ్చింది. ఏమిటా సమాచారం? యెరూషలేము ప్రాకారములు కాల్చబడి ఉన్నవి అని. చూడండి ఎంత అద్భుతమైన మాట అంటే, వెంటనే ఆ సమాచారం విన్నాక ఆయన వస్త్రములను చింపుకుని ఏడ్చాడట. చూడండి, దేవుని మందిరము ఎప్పుడైనా మీరు చూడండి, దేవుని మందిరము కాల్చబడి అంటే ఆ ప్రాకారము, మందిరం కాదు, ప్రాకారము కాల్చబడి అనే మాట ఎప్పుడైనా ఈయనకి తెలిసిందో తన వస్త్రాలను చింపుకుని ఏడ్చాడట. అందుకే కీర్తనకారుడు అంటారు కదా, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నారు. అలాంటి ఆసక్తి ఈరోజు మనం చూద్దాం. దేవుని సన్నిధి విషయంలో దేవుని పని ఎలా జరుగుతుంది? ఆసక్తి నాలో ఉందా? దేవుని సన్నిధిలో ఆరాధన మహిమకరంగా జరుగుతుందా? పరిచర్య మహిమకరంగా జరుగుతుందా? దేవుని ఎడల ఆసక్తి కలిగిన ప్రజలు చేసేటువంటిది. చూడండి, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనాన్ని మనం 11వ వచనాన్ని మనం చూస్తే, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం, అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి, చూడండి, ఫస్ట్ ప్రశ్న ఏమిటి తెలుసా? నెహెమ్యా గారు అడిగే ప్రశ్న ఏమిటంటే,
దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదు? రైట్, మనం స్ట్రైట్ వే ఒక క్వశ్చన్ వేసుకుందాం. ఈరోజు ఇక్కడ ఉండేటువంటి మనం ఆసక్తి కలిగినటువంటి వారిగా ఈరోజు నేను ఆరాధనకు వెళ్తున్నాను. అయ్యా, నీ సన్నిధిలో ఆరాధన బలంగా జరగాలని ఎంతమంది మనం ప్రార్థించాం? అది నీ ఆసక్తి. దేవుని కార్యం జరుగుతుంది. అయ్యా, ఈ సన్నిధి ఈ పని విషయంలో నేను ఆసక్తి కలిగి నీకు జవాబుదారిగా, మేబీ ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా ఒకరి విషయాలు ఒకరిని మనం ఒకవేళ మెప్పించవచ్చు, అంగీకరించకపోవచ్చు, మరేదైనా చేయొచ్చు. కానీ సమస్తమును ఎరిగినటువంటి దేవుడు, మన క్రియలను ఎరిగిన దేవుడు, ఈ పని చేసేటప్పుడు నేను ఎందుకు చేస్తున్నాను? ద ఫస్ట్ ఆన్సర్ ఏదైనా, నువ్వే పని చేయి, నేనే పని చేయి. నేను ఇక్కడ బోధించేటటువంటి వాక్యం కూడా మేబీ ఈ వాక్యాన్ని బట్టి మీ దగ్గర ఏదైనా ఒక ఫేవరిజం, మీ దగ్గర ఏదైనా మరొకటి సంపాదించుకుంటే అపోస్తుడైన పౌలు గారు అంటారు కదా, నేను మనుషుల దయను సంపాదించుకుందున దేవుని దయను సంపాదించుకుంటూ. అందుకని కొన్నిసార్లు దేవుని ఎడల ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా మనం ఉన్నప్పుడు దేవుని భయముతో ఆ కార్యము చేస్తున్నామా లేదా? అంటే సమస్తమును ఎరిగినవాడు దేవుడు. నువ్వు చేసే ప్రతి పని ఎందుకు అని మనం ప్రశ్నించుకుంటే అది దేవునికి జవాబు చెప్పటానికే. మనుషులుగా మనం ఏదైనా సమాధానం చెప్పేసేసుకోవచ్చు. కానీ ఈరోజు దేవుని సన్నిధి ఎడల ఎందుకు నిర్లక్ష్యం చేశారు? నెహెమ్యా గారు అడుగుతున్నారు. ఈరోజు మనల్ని మనం అడుగుదాం, దేవుని పని నాకు అప్పగించిన పని నేను నిర్లక్ష్యం చేస్తున్నానా? ఆసక్తిగా చేస్తున్నానా? ఆశీర్వాదం కోసం చేస్తున్నానా? మరి దేని కోసం చేస్తున్నాను? దేవుడు మనందరికీ ఒక గొప్ప ధన్యత ఇవ్వటం ఏమిటంటే దేవుని సన్నిధిలో, నేను అదే చెప్తాను ఎప్పుడు కూడా, దేవుని సన్నిధిలో పని చేయటానికి దేవుడు గొప్ప కృపనిచ్చారు. ఎందుకొరకు పని చేయాలి? ద ఫస్ట్ క్వశ్చన్, ఆదాయమా, పేరు ప్రఖ్యాతుల, ఇంకొకట ఫేవరిజమా? ఓన్లీ దేవుని యొక్క ఆశీర్వాదం కోసం చేయటానికి ఒక ప్లాట్ఫామ్ దేవుని సన్నిధి. ఇది ఒక వేదిక. ఈ వేదికలో ఎవరైనా ఆసక్తిని కనపరుచుకోవచ్చు, ఎవరైనా దేవుని సన్నిధిని పొందుకోవచ్చు, ఎవరైనా దేవుని ఆశీర్వాదం పొందుకోవచ్చు. అందుకని దేవుని సన్నిధిలో నీవు పని చేయటానికి ఒక గొప్ప అవకాశమే ఈ సహవాసం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ప్రజలు ఏం చేస్తున్నారయ్యా అన్నట్లయితే దేవుని మందిరమును నిర్లక్ష్యం చేశారు. చూడండి, ప్రభువారు కూడా ఒక మాట అంటారు లోకాసు వార్తలో. ఇదందరికీ మన సుపరిచితమైన మాట. లోకాసు వార్త 24వ అధ్యాయము 52, 53 వచనాలు మనం చూస్తే, లూకాసు వార్త 24వ అధ్యాయము 52. వారు ఆయన నమస్కారము చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవుని ఆలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఏం చేశారండి వాళ్ళు? వారు దేవుని ఆలయానికి వెళ్ళి ఎడతెగక స్తోత్రం చేశారు. దేవుని సన్నిధికి రమ్మంటే భారం కొంతమందికి, ఒక పాట ఎక్కువ పాడితే భారం కొంతమందికి, ఒక 10 నిమిషాలు వాక్యం ఎక్కువ చెప్తే భారం. కానీ ఆదిమ సంఘంలో వాళ్ళు ఏం చేశారట? నిరంతరము దేవునికి స్తోత్రం తెలియపరిచారు కదా. కనుక దేవుని సన్నిధి ఎడల ఆసక్తి, 84వ సంకీర్తనలో మనం అనుకున్నాం కదా, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అయ్యా, ఇదిగో దేవుని సన్నిధిలో సమయం అవుతుంది, నేను వెళ్ళాలి. దేవుని సన్నిధిలో పని ఉంది, నేను వెళ్ళాలి. దేవుని సన్నిధిలో అవకాశం ఉంది, నేను వెళ్ళాలి అని ఆసక్తి ఎప్పుడైతే ఉన్నావో దేవుని యొక్క దయను పొందుకోవటానికి గొప్ప మార్గం. అలాగే నెహెమ్యా గ్రంథం ఇందాక మనం చదివాం కదా, 13వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా మనం చూస్తే, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. అంతటి యూదులు ప్రధానులను నిదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దినమును దుష్కార్యము చేయొచ్చు అంటే విశ్రాంతి దినమును నిర్లక్ష్యం చేసేవాళ్ళు. చూడండి ప్రియులారా, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు, దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేసేవాళ్ళు, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు. ఈరోజు మనం ఉన్నాం దేవుని కృపను బట్టి. విశ్రాంతి దినం అంటే ఏ రోజు అంటే మళ్ళీ మనం శనివారాల్లోకి వెళ్ళొద్దు. ప్రభుని ఆరాధించే దినంగా, పునరుద్ధాన దినంగా ఈ ఆదివారాన్ని చూస్తే, ఈ ఆదివారాన్ని ఎంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు? సాధారణంగా చాలా మందిని అడిగితే సండే దేవుని సన్నిధికి రావటం గురించి మాట్లాడితే చాలా మంది నిర్లక్ష్యం. మాకేదో పని ఉంది, మాకేదో బిజీ ఉంది, మాకేదో షెడ్యూల్ ఉంది,
ఎందుకు ఆలస్యంగా వచ్చావంటే ఒక రీజను, ఎందుకు త్వరగా వెళ్ళిపోయావంటే ఒక రీజను. కానీ నువ్వు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావని నీకు తెలుసా లేదా? ఇది ముఖ్యమైన విషయం. ఈరోజు దేవుని సన్నిధి నిర్లక్ష్యం కదా. సినిమాకి వెళ్ళారనుకోండి, ఎప్పుడు వెళ్తారు? వెళ్దాంలే అని వెళ్తారా? పరుగు. ఆన్ టైంకి అక్కడ ఉండాలనేటువంటిది ఒక పరుగు. ఏమాత్రము కూడా ఏ కొద్దిపాటిది కూడా మిస్ అవ్వకూడదు అనేది వారి పరుగు. ఈరోజు దేవుని సన్నిధి అలా ఉంటుందో చెప్పండి. మీరు ఏదైనా సరే ఈరోజు ఒక ట్రైన్కి వెళ్ళాలి అంటే 10 నిమిషాలు ముందే ఉండాలి. ఓ ఫ్లైట్కి వెళ్ళాలి అంటే 2-3 గంటల ముందే ఉండాలి. దేవుని సన్నిధి ఒకటే ఆలస్యం. అక్కడే నీ ఆసక్తి కనిపిస్తుంది. ఒకవేళ రీజన్స్ 100 చెప్పొచ్చు మనం. నేను మిమ్మల్ని మెప్పించవచ్చు, మీరు నన్ను మెప్పించవచ్చు. నేనేదో కారణం మీకు చెప్పొచ్చు, మీరేదో కారణం నాకు చెప్పొచ్చు. కానీ మనం చెప్పగలిగింది దేవునితో. దేవుడు చూస్తున్నాడు నీ ఆసక్తిని బట్టి. నువ్వు ఏ విషయంలో ఆసక్తిగా ఉన్నావు, లోకంలో ఏ విషయానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు, దేవుని సన్నిధికి వచ్చేసరికి నువ్వు ఎలా ఉంటున్నావు. ఇది దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాల్సినటువంటిది. అందుకని ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావా లేదా కాదు, వచ్చిన వ్యక్తివి ఎంత ఆసక్తిగా వచ్చావు, ఏ టైం అయితే నేను వచ్చానా లేదా కాదు, ఏ టైంకి నువ్వు ఆసక్తిగా వచ్చావు. ఇది దేవుడు మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న. ప్రియులారా, ఈరోజు లోకంలో చాలా మంది దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోకపోవడానికి గల కారణం అదే. ఎందుకనంటే ఆసక్తితో దేవుని యొక్క విశ్రాంతి దినమును ఆచరించే విధంగా ఉండాలి. నీ జీవితంలో నువ్వు కేటాయించినటువంటి సమయం, నీ జీవితంలో నువ్వు కేటాయించినటువంటి తలంతులు దేవునికి ఆసక్తిగా ఇవ్వాలి. ఉదాహరణకు మనమే అనుకుందాం, చాలా ఇళ్లలో పెళ్లిళ్ళలో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడంటే బంధువులు వచ్చినప్పుడు భోజనాల దగ్గర గొడవలు జరుగుతాయి. పాపం వాళ్ళు చాలా ఏర్పాట్లు చేస్తారు, అన్ని పదార్థాలు వండుతారు. కానీ ఎక్కడో ఒక మాట, చిన్న మాట తేడా వచ్చింది. ఆ మాట తేడా దగ్గర నువ్వు ఎన్ని పదార్థాలు చేసినా ఏమవుతుంది, వెంటనే భోజనం చేయకుండా గొడవ పెట్టుకుని వెళ్ళిపోయే సంఘటనలు మనం చూస్తాం. అంటే వాళ్ళకి ఏదో ఒక ఆసక్తి, నన్ను సరిగా పట్టించుకోలేదు, లేదా సరిగా నన్ను గౌరవించలేదు, నన్ను సరిగా చూడలేదు అనేటువంటి ఏదో ఒక చిన్న మాట తేడా వచ్చింది, కోపంతో వెళ్ళిపోయారు. మరి దేవునికి కోపం ఉంటుందా? దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, దేవునికి నువ్వు అర్పణ పట్టుకుని వెళ్ళేటప్పుడు, దేవునికి నీ హృదయాన్ని ఇచ్చేటప్పుడు, దేవునికి నీ సమయాన్ని ఇచ్చేటప్పుడు, దేవునికి నీ తలంతుని ఇచ్చేటప్పుడు దేవుని సన్నిధిలో ఆసక్తిగా ఉన్నావా లేదా గమనించాలి. ఈరోజు మానవుడు దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాడు? దేవుని దయను సంపాదించుకోవటానికి. ఈ దేవుని దయను సంపాదించుకునేటువంటి ప్రయత్నంలో విశ్రాంతి దినమును మీరెందుకు ఎదురాడు అడుగుతున్నారు? ఎందుకు మీరు నిర్లక్ష్యం చేశారు? ఈరోజు కూడా చాలా మంది, అందరికీ కూడా ఏదైనా సరే ఒక నిర్లక్ష్యం చేసే సమయం ఉందంటే, ముఖ్యంగా క్రైస్తవులకి ఆరాధన. ఏవైనా 2 పనులు వస్తే నువ్వు అది తీసేస్తావా ఇది తీసేస్తావా అంటే ఏది తీస్తారు? ముందు దేవుని సన్నిధిని పక్కన పెట్టేస్తారు. ఇదిగో నాకు పలానా పని ఉంది. ఎవరైనా అడిగామనుకోండి, ఎంత పెద్ద స్టోరీ చెప్తారు. ఆ రోజు మేము ఎక్కడికి వెళ్ళామంటే ఏదో ఒక పెద్ద పని. నువ్వు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తావు. ఒకవేళ మనుషులకి నువ్వు చెప్పేటటువంటి జవాబు వినసొంపుగా ఉండొచ్చేమో, కానీ దేవుని దృష్టిలో మనం చేసిన పని ఏమిటో తెలుసా? దేవుని సన్నిధిని, విశ్రాంతిని, నువ్వు విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేసావు. విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేసి లోకంలో దానికంటే గొప్ప పనే ఉంటుందండి. ఈరోజు ఏదైనా ఒక పని ఉంది, మనం ఎక్కడైనా ఒక జాబ్ చేస్తున్నాం, ఒక కలెక్టర్ గారు ఎవరో మనం అనుకున్నాం, ఏదైనా చెప్పారని, ఇదిగోండి బాబు కలెక్టర్ గారు చెప్పారండి, కాదనలేను. కలెక్టర్ గొప్ప, మన సృష్టికర్త ఎక్కువ? ఆలోచన చేయండి. ఆయన గొప్ప దేవుడు. కనుక ప్రియులారా, దేవుని విశ్రాంతి దినమును గౌరవించాలి. ఇక తర్వాత చూసినట్లయితే దేవుని కృపను బట్టి ప్రవచనము అన్నారు. చూడండి, దశలోనికి రాయబడినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి అన్నారు. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రవచనము అనే మాట జాగ్రత్తగా గమనించాలి. ఈ ప్రవచనం అంటే మళ్ళీ జనం చాలా దూరానికి వెళ్ళిపోతారు. ప్రవచనము దేవుని వాక్యం. ఏమిటి ప్రవచనము? దేవుని ఆత్మచేత ప్రవచింపబడినది ప్రవచనం. మనుషుల ఇచ్చను బట్టి కాకుండా. ఇది ఒకవేళ కనుక మనుషులకి అప్పచెప్పామనుకోండి, వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ అంతా చెప్పేస్తారు ప్రవచనాలు పేరు పెట్టి. అలా కాదు. ఇది ప్రవచనము దేవుని వాక్యమే కదా. ఈ ప్రవచనము మనుషుల ఇచ్చను బట్టి మాట్లాడలేదు. ప్రవచనము దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరిచేది. ఇప్పుడు ప్రవచనము దేవుని గ్రంథమే, ప్రవచన వాక్యము. ప్రవచించుట మానకండి.
ఈరోజు దేవుని వాక్యంతో సంభాషించడం మానొద్దు. మీ కుటుంబంలో మీ భాగస్వామితో దేవుని మాటలు మాట్లాడండి. మీ కుటుంబంలో నీ స్నేహితులతో, నీ బిడ్డలతో, నీ తల్లిదండ్రులతో దేవుని వాక్యం మాట్లాడండి. ప్రవచించడం నిర్లక్ష్యం చేయకండి. ఈరోజు చాలామంది ఇద్దరు కలిశారంటే రాజకీయం గురించి మాట్లాడుకుంటారు, ఇద్దరు కలిశారంటే ఆటల గురించి మాట్లాడుకుంటారు, ఇద్దరు కలిసే సినిమాల గురించి మాట్లాడుకుంటారు, ఇద్దరు కలిస్తే షాపింగ్ గురించి మాట్లాడుకుంటారు. చాలా మాటలు ఉన్నాయి. కానీ ఏ ఇద్దరి మధ్య అయినా దేవుని వాక్యానికి సంబంధించినటువంటి మాటలు ఉంటున్నాయా? ప్రవచించటం నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఈరోజు దేవుని వాక్యము నిర్లక్ష్యము చేయబడటానికి గల కారణము మనలో ఆసక్తి లేకపోవటమే. ఇలా ఆసక్తి ఉన్నట్లయితే ఇదిగో దావీదు గారు అంటున్నారు కదా, దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేదను అన్నారు. మనకు 1 గంట ఎక్కువైపోతుంది, వారానికి 1 గంట ఎక్కువ, వారానికి కొద్ది సమయమే ఎక్కువ. ఇప్పటికే నేను చాలా ఇచ్చేసాను దేవుడికి అనుకుంటున్నాను. కానీ దేవునికి మనం లెక్క అప్పగించాలి. ఏ దేవుడికో తెలుసా? ఏ 10 నిమిషాలు దేవునికి ఇవ్వటానికి ఆయాసపడుతున్నావో ఆ 10 నిమిషాలు ఇచ్చింది నీ దేవుడే. ఈ లోకంలో రోజుకి 24 గంటలు ఇచ్చింది దేవుడే. ఈరోజు నీ ఆయుష్నిచ్చింది దేవుడే. ఇంత గొప్ప ఆయుష్నిచ్చింది దేవుడు. ఒకవేళ అనుకుంటాం మన అధికారికి భయపడుతున్నాం, మన వృత్తికి భయపడుతున్నాం, మన ఆదాయానికి భయపడుతున్నాం, మన సొసైటీలో స్నేహితులకు భయపడుతున్నాం, కుటుంబాలకు భయపడుతున్నాం. కానీ వీళ్ళందరినీ కలగ చేసిన వాడు దేవుడే. నీకు సమయం ఇచ్చిన వాడు దేవుడే. నీకు జీవం ఇచ్చిన వాడు దేవుడే. కనుక దేవుని కంటే ఎవరు గొప్ప కాదు. దేవుని కంటే ఎవరు గొప్ప కాదు. దానియేలు గ్రంథంలో దానియేలు గారు మనం చూస్తూ ఉంటాం. ఆయన వాడుకు చొప్పున మేడ పైభాగమునకు వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే దానియేలు గారికి తెలుసు రాజు కంటే తనకు దేవుడు గొప్పవాడని, అధికారుల కంటే తన దేవుడు గొప్పవాడని. కనుక ఎవరిని కూడా భయపడలేదు. రాజుకు భయపడాలా, దేవునికి భయపడాలా? ఇదే మాట మనం యోహాను సువార్త అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో చూస్తాం. పేతురు యోహానులు వెళ్ళి ఇదిగో అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు, ఇదిగో మీరు ఇక మీదట యేసు నామాన్ని ప్రకటించకూడదంటే మేము మీకు భయపడాలా, దేవునికి భయపడాలా? కదా, మీకు భయపడాలా, దేవునికి భయపడాలా? నీ ఆసక్తి ఏమిటి చెప్పండి. ఈరోజు ఒక అధికారి వస్తే మన చేతులు కట్టుకుని భయపడుతూ ఇదేతో మనం చూపిస్తాం. కానీ పరలోకపు దేవుని ఆలోచనలో మనం చూసినట్లయితే ఆసక్తి అనేది చాలా ముఖ్యం. కొరింథీయులకు రాయబడిన పత్రికలో, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 31వ వచనంలో కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి, ఇదియుగాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాను అన్నారు. ఏం చేయాలటండి? శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి. నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యం అంటే పరిగెత్తుకుని రావాలి. దేవుని సన్నిధి అంటే పరిగెత్తుకుని రావాలి. ఒకవేళ నిర్లక్ష్యం చేశామా, దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇక చివరిది మనం చూసినట్లయితే, ఇంక చివరిది రక్షణ నిర్లక్ష్యం చేసేవాళ్ళు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అన్నారు. చాలా మందికి రక్షణ అంటే నిర్లక్ష్యం. 2 రకాలు ఉన్నాయి ఇక్కడ రక్షణ గురించి. రక్షణ పొందని వారు ఒకరైతే, పొందిన రక్షణను నిర్లక్ష్యం చేసేవాళ్ళు కదా. రక్షణ కాపాడుకోవాలి కదా. ఏదైనా ఒక పదవి ఇచ్చారనుకోండి, పదవి పొందుకోవడమే గొప్ప. ఏదో ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది. అదేమిటంటే, నువ్వు 8 గంటలు కష్టపడి పనిచేస్తే ఒకనాటికి మేనేజర్ అవుతావు, కానీ మేనేజర్ అయ్యాక నువ్వు 16 గంటలు పని చేయాలని మర్చిపోవద్దు అంటారు కదా. 8 గంటలు కష్టపడి నువ్వు పనిచేస్తే ఒక సంస్థలో బికేమ్ మేనేజర్. అంటే మేనేజర్ అయిన తర్వాత 8 గంటల పని 4 గంటలు తగ్గుతుందని కాదు, 8 గంటల పని 16 గంటలు అవుతుందని. రక్షణ విషయంలో మారు మనసు, రక్షణ ఇవి మనం పొందుకున్న తర్వాత నీ బాధ్యతలు పెరిగాయి. ఇందాక మనం చదువుకున్నాం, సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసము ఆయన ఏర్పరచుకున్నారు క్రీస్తు ప్రభులో. రక్షణ పొందావు. రక్షణ పొందాక ఏమిటి? ఇప్పుడు ఆసక్తి కలిగి సత్క్రియలు కొనసాగించాలి, ఆసక్తి కలిగి దేవుని సన్నిధికి రావాలి, ఆసక్తి కలిగి కీర్తనలు పాడాలి, ఆసక్తి కలిగి దేవునికి ఇచ్చుట్లో ముందుండాలి, ఆసక్తి కలిగి నీతి కార్యాలు చేయాలి. ఇక మీదట నీ నీతి క్రియలు కౌంట్ అవుతాయి. రక్షణ పొందిన పిదప జరిగేది ఏమిటంటే, ఎరగబడిన వారము అన్నారు. అంటే ఇప్పుడు ఎవరు ఎరిగారు మనల్ని? దేవుడు మనల్ని ఎరిగారు, మనం దేవుడిని ఎరిగాం. మన అకౌంటబిలిటీ వచ్చింది. ఇంతకు ముందు ఎక్కడెక్కడున్నా మన అకౌంట్లో లేదు. రక్షణ పొందాక ఇప్పుడు ప్రతిదీ కౌంటే.
నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎంత దేవుని సన్నిధికి నువ్వు నీ సమయాన్ని ఇస్తున్నావు, ఎంత వాక్యాన్ని ధ్యానిస్తున్నావు, ప్రతిదీ చూస్తున్నారు. నీ రక్షణ కాపాడబడాలి. అందుకే మరణము వరకు నమ్మకముగా ఉండుము. ఏం చేయాలంటే రక్షణ, నేను బాప్తిసం పొందాను, రక్షణ పొందేసాను, అయిపోయిందా అంటే దాన్ని కాపాడుకోవాలట. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇచ్చేదను. అశ్రద్ధ చేయొద్దు. చాలా మంది రక్షణ పొందిన తర్వాత నిర్లక్ష్యము, కొంతమంది రక్షణ పొందిన తర్వాత లేనిపోయినటువంటి ఆత్మీయ అహంకారము. ఇదిగో నాలో ఆత్మీయ తలంత ఉంది, నాలో భక్తి ఉంది, నాలో విశ్వాసం ఉంది. అలాంటి సమయంలోనే తాను నిలుచున్నానని తలుచువాడు పడిపోయే ప్రమాదం ఉంది. అందుకని రక్షణ గురించి చెప్తున్నారయ్యా అన్నట్లయితే ఈ లోకంలో రక్షణ అనేటువంటిది కాపాడబడాలి. ఈరోజు లోకంలో నీకు ధనం లేకపోయినా, ఆస్తి లేకపోయినా, అధికారం లేకపోయినా, బలం లేకపోయినా, మరొకటి లేకపోయినా, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. వెరీ క్లియర్ గా మాట్లాడుతుంది. కనుక ప్రియులరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆసక్తి కలిగి మారు మనసు. మనం ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి అక్కడ చెప్తున్నారు ఆ సంఘం రక్షణ పొందిందే, ఆ సంఘము ఘనమైన కార్యాలు చేసిన సంఘమే. కానీ చల్లారిపోతే ప్రభువారు మరలా ఆత్మవశుడై యోహాను గారి ద్వారా మాట్లాడుతూ, ఇదిగో ఆసక్తితో మారు మనసు పొందితేనే సరి. ఎవరి గురించి చెప్తున్నారు? అదేమిటండి, మారు మనసు ఎప్పుడో రక్షణలో ఇస్తారు కదా, మళ్ళీ మారు మనసు. చూడండి ఆ మాట, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఎవరికి చెప్తున్నారు? లవోదికీయలో ఉన్న సంఘం. ఈ సంఘం ఎలాంటిదయ్యా అన్నట్లయితే ఈ సంఘము ఒకప్పుడు బలమైనటువంటి కార్యాలు చేసిన సంఘం. నేను ఎప్పుడు బలవంతుడని భ్రమలో ఉన్నాడు. ఒకప్పుడే బలవంతుడు, నీ బలం పోయింది ఇప్పుడు. ఒకప్పుడే రక్షింపబడిన వాడు, నీ రక్షణ పోయింది ఇప్పుడు. ఒకప్పుడే నువ్వు హీరో, ఇప్పుడు కాదు. నువ్వు తెలుసుకో. అదే చెప్తున్నా, నువ్వు అదే భ్రమలో ఉన్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు లవోదికీయ సంఘంతో ఆసక్తి కలిగి మారు మనసు పొందు. అయ్యా నేను 10 ఏళ్ల క్రితమే మారు మనసు పొందానండి, అయ్యా నేను 8 ఏళ్ల క్రితమే మారు మనసు పొందాను అంటే మారు మనసు పొందిన స్థితిలో మళ్ళీ పడిపోతే మళ్ళీ మారు మనసు పొందవలసిందే, మళ్ళీ పశ్చాత్తాపడవలసిందే, మళ్ళీ క్షమాపణ అడగవలసిందే. ఈ పడిపోయిన స్థితిలో చెప్తున్నారు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఒక బలమైనటువంటి సంఘం నువ్వు అనుకుంటున్నావేమో. కనుక ప్రియులరా, నీ ఆసక్తిని కోల్పోతే ఏం చేయాలి తెలుసా? మారు మనసు పొందాలి. ఎంత చక్కని మాట చూసారా? ఆసక్తి కోల్పోయి ఈరోజు సంఘం ఎడల, దేవుని సన్నిధి ఎడల ఆసక్తి కోల్పోతే దేవుడు ఇస్తున్న రక్షణ విషయంలో మారు మనసు పొందాలి. కనుక ప్రియులరా, దేవుని కృపను బట్టి మనం 5 విషయాలు మనం చూసాం. 5 విషయాల్లో మనకు కావాల్సింది ఏమిటయ్యా అన్నట్లయితే ఆసక్తితో నువ్వు పని జరిగించకపోతే నీ పని వృధా. మొదటిది మనం చూసాం, దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని వాక్యాన్ని గనక నువ్వు నిర్లక్ష్యం చేస్తే, నేను విన్నానా లేదా? ఈరోజు చాలా మంది ఉదయాన్నే లేచి ఆ క్యాలెండర్లో ఉండేటువంటి ఆ వచనాన్ని చదువుతూ ఉంటారు కదా. అంటే నేను వాక్యం చదివేశాను అనేటువంటి ఉద్దేశం. లేదా ఏదైనా యూట్యూబ్ ఛానల్లో ఏదైనా ఒక చిన్నది 2 నిమిషాలు నిడివి కలిగినటువంటి ఒక వీడియో ప్లే చేసేసి నేను చూసేశాను. అయితే నువ్వేం చేసినా ఆసక్తితో చేస్తున్నావా, మొక్కుపడిగా చేస్తున్నావా? ద మెయిన్ క్వశ్చన్, ఎవరి కోసం నువ్వు చేసేది? నువ్వు నిజంగా దేవుడి కోసం అయితే హృదయ రహస్యాలు ఎరిగిన వాడు దేవుడు అని నీకు తెలుసా, తెలీదా? కదా. మనం మనుషులను సంతోషపెట్టేవారం కాదు. మన భక్తి, మన విశ్వాసము, వాక్య ధ్యానము దేవుని కొరకు అయితే ఆయనే చూస్తాడు కదా, నువ్వు ఆసక్తితో చేసావా లేదా అనేది. రెండోది మనం చూసాం నెహెమ్యా గ్రంథంలో, దేవుని మందిరము ఎడల ఆసక్తి. వాక్యం చెప్తుంది, నీ ఇంటిని కూర్చుని ఆసక్తి నన్ను భక్షిస్తుంది. దేవుని సన్నిధిలో నువ్వు ఆసక్తిగా ఉన్నావా, ఆలస్యం అవుతున్నావా? ఒకవేళ నువ్వు ఆలస్యమై నువ్వు ఒకవేళ ఏ భాగాన్ని నువ్వు వృధా చేసుకున్నా నీ ఆసక్తిని గమనించేది నీ దేవుడు. కనుక దేవుని సన్నిధిలో మనం ఎన్నో ఉదాహరణలు చెప్పుకున్నాం. ఈరోజు సినిమాకి వెళ్ళేవాళ్ళు, ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళు, ఫ్లైట్కి వెళ్ళేవారు, ట్రైన్కి వెళ్ళేవాళ్ళు అవసరమైతే అరగంట 10 నిమిషాల ముందే ఉంటారు. కానీ దేవుని సన్నిధి ఆలస్యం అంటే అది నువ్వు శ్రద్ధ లేకపోవటమే. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి శ్రద్ధగా వస్తున్నావో దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టేది కాదు. నా ఆరాధన, నా భక్తి, నా విశ్వాసము దేవుని కొరకైతే దేవుడు చూస్తున్నాడు నా ఆసక్తిని. ఒకవేళ మనుషులుగా మనం ఒకరికొకరు సమాధానం చెప్పుకుని ఒకరికొకరు మనం ఏదైనా సంతృప్తి పరచుకోవచ్చు, కానీ హృదయ రహస్యాలు ఎరిగిన వాడు దేవుడు. అలాగే విశ్రాంతి దినమును నెహెమ్యా గ్రంథంలో చెప్తున్నారు. మీరు విశ్రాంతి దినమును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? దేవుని సన్నిధికి ఆరాధించేటటువంటి విషయంలో ఎందుకు మీరు ఆలస్యం చేస్తున్నారు? బిర్యానీ వండుకుంటాం, అందులో ఏదైనా ఒక ఎనివే వండాం, అందులో కొత్తిమీర మిస్ అయింది అనుకోండి,
3 కిలోమీటర్లన్నా తీసుకురమ్మంటారు. ఎందుకని? అది లేకపోతే రుచి రాదని. అవునా కదా? ఆసక్తిగా టేస్ట్గా ఉండాలంటే అబ్బాయి అది వేస్తేనే కానీ దీనికి రుచి రాదు అంటారు. దేవుని సన్నిధిలో విశ్రాంతి దినంలో ఏ భాగాలు నువ్వు మిస్ అవుతున్నావు? ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? ఆసక్తి కలిగిన ప్రజలను తన కొరకు క్రీస్తు ప్రభువులో దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. దేవుని సన్నిధి ఎడల ఆసక్తే నీ ఆశీర్వాదానికి కారణమవుతుంది. అలాగే ప్రవచనాన్ని గురించి, అలాగే రక్షణ గురించి మనం చూసాం. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఒక తీర్మానంతో నేను శ్రద్ధ కలిగి, ఎందుకనంటే నేను చేసే భక్తి నా దేవుని కొరకు, నేను ఆయనకి జవాబుదారీగా నేను ఈ పనిని చేయాలి. ఆసక్తి కలిగి నేను ఈ పనిని చేస్తేనే ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు. ఆసక్తి కలిగి పనిని చేస్తేనే ఆయన సంతోషిస్తాడు. నేను దేవుని సన్నిధికి ఆయన సంతోషింప చేయటానికి వస్తున్నాను. దేవుని పనిలో నాకు ఇవ్వబడిన బాధ్యత ఏదైనా సరే, మనుషుల దయ కోసం నేను రావట్లేదు, మనుషుల గుర్తింపు కోసం నేను రావట్లేదు, నా స్వార్థం కోసం నేను రావట్లేదు, మరేదో నేను ఆశించి రావట్లేదు. నేను ఆశించి వచ్చేది ఒకే ఒక్కటి, దేవుని దయను పొందుకోవటానికి. నేను దేవుని దయను పొందుకోవాలి అన్నట్లయితే ఈ విధంగా నువ్వు చేసే పని ఆసక్తిగానే చేస్తేనే ఆశీర్వదింపబడతాం. ఈరోజు మనకి ఏదైనా ఒక ఉద్యోగం వచ్చింది, నిర్లక్ష్యంగా చేసామనుకోండి, ఆ పనిని మనం కొనసాగించలేము. ఆ యజమానుల నుంచి మన దయ సంపాదించుకోలేము. మనం చాలా యాక్టివ్గా ఉండాలి. ఇవ్వబడిన టాస్క్ కంప్లీట్ చేస్తూ ఉండాలి. ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చారు, ఆ కస్టమర్తో కూడా మనం ఏదో నిర్లక్ష్యంగా బద్ధకంగా సమాధానం చెప్పామనుకోండి, ఆ కస్టమర్ అప్పుడే పారిపోతాడు. ఏం చెప్పాలి? కస్టమర్ని ముందు ఎవరైనప్పటికీ చాలా ఒబేగా, చాలా చక్కగా మర్యాదతో మాట్లాడాలి, గౌరవంతో మాట్లాడాలి. చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవించి మాట్లాడాలి. ఎందుకని? ఆ శ్రద్ధను కనపరచాలి. ఆ శ్రద్ధను కనపరిస్తే నీ వ్యాపారంలో నువ్వు వృద్ధి చూస్తావు, నువ్వు శ్రద్ధ చూస్తే నీ ఉద్యోగంలో నీ వృద్ధి చూస్తావు. ఏదైనా సరే, కానీ దేవుని సన్నిధిలో నీ శ్రద్ధ అంతా, దేవుని పనిలో నీ శ్రద్ధ అంతా. ఈరోజు ఆత్మీయమైనటువంటి పునాది, ఈ ఆత్మీయమైన పునాది సరిలేకపోతే ఆత్మీయ జీవితాలు, సంఘాలు ఎప్పటికీ అభివృద్ధి చెందవు. ఆసక్తితో నువ్వు చేసే పనిని బట్టే నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందుతుంది. మన సంఘం బలంగా ఉండాలా? ఇదిగో ఆసక్తితో ప్రార్థన చేద్దాం, ఆసక్తితో దేవుని ఆరాధిద్దాం, ఆసక్తితో ఆరాధన చేద్దాం, కీర్తనలు పాడదాం, ఆసక్తితో దేవుని పని చేద్దాం. ఎందుకనంటే ఇది దేవుని పని. ఎవరి పనయ్యా? నన్ను సృజించిన వాని పని. ఎవరి పనయ్యా? నాకు ఆయుష్ ఇచ్చిన వాని పని. ఎవరి పనయ్యా? నాకు బ్రతకటానికి సమస్తము ఇచ్చిన వాని పని. ఏదైనా చిన్న సహాయం చేస్తేనే వాడి ఎడల నేను ఎంతో కృతజ్ఞతనే ఉంటానే, అలాంటిది సృష్టికర్త ఎడల నేను ఎంత కృతజ్ఞత ఉండాలి, సృష్టికర్త ఎడల నేను ఎంత ఆసక్తిగా ఉండాలి. ఏదైనా చిన్న చిన్న సహాయాలు, చిన్న చిన్న స్నేహాలకే మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. వాళ్ళకి బహుమతులు ఇస్తాం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం. ఇందాక అనుకున్నాం, మనం చాలా చోట్ల పెళ్ళిళ్ళలోని బంధువుల దగ్గర ఎక్కడ ఏదో అన్నీ వేశారు, కష్టపడి 16 రకాల వంటలు ఉండారు, కానీ మాట తేడా వచ్చిందని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. అవునా కదా? ఎందుకని? నా గౌరవానికి ఏదో భంగం కలిగింది, నా ఎడల ఆసక్తిగా లేదు, నన్ను సరిగా పట్టించుకోలేదు. ఈరోజు దేవుని పట్టించుకుంటున్నామా? నీ ఆరాధన అర్పించబడాలి అంటే కయ్యను హేబెలు ఉదాంతం మనం చూసాం. ఇద్దరు అర్పణ అర్పించిన వాళ్లే, కానీ ఒక ఆయనది అంగీకరించబడింది, ఒక ఆయనది అంగీకరించబడలేదు. కారణం ఏమిటి? ఆసక్తి లేకపోవటమే. ఈరోజు ప్రియులారా గమనించండి, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ ముగింపులో ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఆరాధించామా లేదా అన్నది కాదు, దేవుని సన్నిధికి వచ్చామా లేదా అనేది కాదు, కానుకలు ఇచ్చామా లేదా అనేది కాదు, నువ్వు పాటలు పాడావా అనేది కాదు. ఎందుకనంటే అది అంగీకరించబడిందో లేదో కూడా నువ్వు గమనించాలి. కయ్యను హేబెలు ఉదాంతంలో ఇద్దరు అర్పణ అర్పించిన వాళ్లే, ఇద్దరు బలిపీఠం దగ్గరికి వచ్చిన వాళ్లే, కానీ ఒకరు అంగీకరించబడ్డారు, ఒకరు అంగీకరించబడలేదు. ఈరోజు నీ అర్పణ, నీ ఆరాధన, నీ విశ్వాసం అంగీకరించబడుతుందా? అది విశ్వాసముతో ఆసక్తితో చేస్తేనే అంగీకరించే దేవుడు. ఒకవేళ కనుక మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో, దేవుని సన్నిధికి వచ్చేది ఆశీర్వాదం కోసం, దేవుని సన్నిధికి వచ్చేది దేవుని దయను సంపాదించుకోవటానికి. కనుక ప్రియులారా, ఈ విషయాలను హృదయంలో తలపోసుకోండి. ఆత్మీయ జీవితంలో ఆసక్తితో ముందుకు వెళదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవ, ఆధారభూతుడా, నమ్ముకోదగిన సహాయకుడా, మీ ప్రేమను బట్టి వందనాలు అయా. మరి శ్రేష్టమైనటువంటి సమయంలో జీవార్థమైనటువంటి మాటల చేత మమ్మల్ని బలపరిచారయ్యా. మీ కృపను బట్టి నడిపిస్తున్న దేవా, మీకే మహిమ చెల్లిస్తున్నాం. అవును నాయన, ఆసక్తి కలిగిన ప్రజలుగా మమ్మల్ని నింపుతున్నందుకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. మాలో ఒకవేళ నిర్లక్ష్యము, సోమర్తనం ఉంటే తొలగించండి నాయన. నీ సన్నిధికి నాయన ఆసక్తిగా వచ్చే బిడ్డలం, నీ పనిని ఆసక్తిగా చేసే బిడ్డలం అయా. మరొక ఆలోచన, మరొక తలంపు లేదు నాయన. మీ నామానికి మహిమ నాయన. ఇదిగో నాయన, హృదయ రహస్యాలు ఎరిగిన దేవ,
మా పనులను ఎరిగిన దేవా, ఏ రీతిగా నాయన మీ సన్నిధిలో నాయన మీ పరిశుద్ధాత్మకు దూరంగా మేము ఉండలేము నాయన. ఎక్కడ పని చేసినప్పుడే మీరు చూసేటటువంటి దేవుడు. ఆ రీతిగా మీ కృపను బట్టి మమ్మల్ని బలపరచండి. ఆసక్తి కలిగిన ప్రజలుగా మమ్మల్ని నడిపించండి. మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.